తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే మామూలుగా తీసుకుంటే 2009లో మీరు అంటే 2 నెలల ముందే ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చి గెలిచారు. అంటే మీకు 2 నెలలుగా సార్, లాస్ట్ రోజు వచ్చాను నేను. లాస్ట్ రోజు వచ్చి గెలిచారు. అంటే మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరంటారు అప్పుడు? చిరంజీవి గారు. ఓకేనా. 2014లో మీరు వచ్చే కాంగ్రెస్ పార్టీలో అది మెర్జ్ అయింది, పిఆర్పి. ఇంకా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ భూస్థాపితం, మీరు బీజేపీలోకి వెళ్ళారు. అవును. అప్పుడు బీజేపీకి మద్దతు ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మీకు ఓటు వేయమని హెలిప్యాడ్ దగ్గర కూడా పిలుపునిచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు. చెప్పారు వెల్లంపల్లి గారిని గెలిపియండి బీజేపీ వెళ్ళపల్లి చెప్పారు కదా. అంటే మీకు రాజకీయ భిక్ష పెట్టింది మెగాస్టార్. 2014లో మీకు ఓటేసి గెలిపించమని చెప్పింది జనసేనని మెగాస్టార్ తమ్ముడు. ఆ పవన్ కళ్యాణ్ పైన మీరు అంటే మీ లైన్లో కావచ్చు, మీ పార్టీ లైన్ కావచ్చు, మీ పార్టీ విధానాలు కావచ్చు, చాలా విమర్శలు చేశారు. ఆ విమర్శల కారణంగా కాపులంతా ఏకమయ్యి, అంటే సెంట్రల్ అంటే కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గము మీ విజయవాడలో సెంట్రల్లో, ఓకేనా. తూర్పులో వచ్చేసి కమ్మలు కొద్దిగా ఉంటారు, కాపులు ఎక్కువ ఉంటారట. ఆ కాపులంతా ఏకమయ్యే మీ అంత చూశారు అనుకోవచ్చు కదా. ఇక్కడ సెంట్రల్ వెస్ట్ నియోజకవర్గంలో 49,000 మెజార్టీతో బీజేపీ గెలిచింది. ఓకే, మరి ఇక్కడ కాపులు ఉన్నారా? ఓకే, దానికి కూడా నేను చెప్తాను. దానికి కూడా నేను ఒకటి వాస్తవం సార్, పవన్ కళ్యాణ్ గారు స్పందించిన దాని మీద ఎప్పుడు స్పందించేవాడిని. ఇప్పుడు ఆయన ఒక సినిమా యాక్టర్గా కావచ్చు, చిరంజీవి గారి తమ్ముడుగా నాకు అభిమానం ఉంది సార్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో రాజకీయాలకు వచ్చేటప్పటికి, రాజకీయాల్లో ఆయన కిందకి దిగి మా గురించి మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మా స్థాయి పవన్ కళ్యాణ్ స్థాయి కాదు, ఎక్కువ తక్కువ పెద్దదైంది. చిరంజీవి మాది కాదు, నేను పవన్ కళ్యాణ్ అనే ఒక పార్టీకి నాయకుడు. ఆయన పార్టీకి నాయకుడు గోండి అధ్యక్షుడు. వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన పని లేదు. మాట్లాడినప్పుడు మనం కూర్చుని అనుకోండి చేత కాకుండా ఆ తప్పును ఒప్పుకున్న వాళ్ళు అవుతాం. నేను ఎప్పుడూ చెప్తాను అనేక సార్లు, నేను రాజకీయంగా ఈరోజు ఎన్ని ఎగుదిగులు వచ్చినా కానీ రాజకీయాల్లో వచ్చానంటే చిరంజీవి గారి వల్ల వచ్చానని చెప్పని నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను, ఎప్పుడు అదే చెప్తాను సార్. చిరంజీవి గారు అనేవాళ్ళు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు, దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. ఎందుకంటే ఆ రోజు నాకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు ప్రజారాజ్యం పార్టీలో. నేను చూడలేదు ప్రజారాజ్యం, ఎందుకంటే నాకు ఆఖరి మినిట్లో టికెట్ ఇచ్చారు ఆయన. రేపు నామినేషన్గా ముందు రోజు టికెట్ ఇచ్చారు. నాకు ఇక్కడున్న ప్రజానీకం అంతా కూడా చిరంజీవి గారి మీద అభిమానం కావచ్చు, నాకున్న పరిచయాలు కావచ్చు, మా కుటుంబం మీద ఉన్న ప్రేమ కావచ్చు, గెలిపించారు. గెలిపించిన తర్వాత చివరి క్షణం వరకు కూడా నేను చిరంజీవి గారితో పాటు జర్నీ చేశాను. చిరంజీవి గారితో పాటే ఉన్నాను. ఆయన కష్టాలు ఉన్నప్పుడు ఉన్నాను, ఆయన మంచిగా ఉన్నప్పుడు ఉన్నాను నేను ఆయనతో పాటు. కానీ 2014 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది పూర్తిగా. దాన్ని నమ్ముకుంటే మనందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎవరైనా కానీ. అటువంటిప్పుడు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం ఉంది. చూసినప్పుడు నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాను. అదేవిధంగా జనసేన అప్పుడు పోటీలో లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి నేను వెళ్ళే అవకాశం లేదు. బీజేపీలో జాయిన్ అయ్యాను. ఎందుకు అవకాశం లేదంటే నేను ఆల్మోస్ట్ పీఆర్పీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. అప్పటి వరకు ముందు రోజు వరకు ఆయనతో వాదన పెట్టుకున్న వ్యక్తులు మనం. ఎందుకులేని బీజేపీ టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత బీజేపీ పెద్దల కోరిక మేరకు ఆఖరి రోజు, ఇంకా ఆఖరి 2 రోజులు ఉండగా ప్రచారం, పవన్ కళ్యాణ్ గారు గుడివాడ మన కైక్లూరు పర్యటనకి వస్తున్నారు, మీరు కూడా కలిస్తే బాగుంటుందని చెప్తే నేను అప్పుడు అదే హెలికాప్టర్లో నన్ను విజయవాడ నుంచి హెలికాప్టర్ తీసుకెళ్లారు వాళ్ళు. తెలుసు, ఇక్కడి నుంచి హెలికాప్టర్ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిపారు. ఆయన ఒక వీడియో తీశారు. అంతవరకే నాకు పరిచయం ఆయనతో. అంతకు ముందు కలవలేదు ఆయనతో, ఆ తర్వాత కలిసిన పరిస్థితి లేదు. ఆయన అయితే నాకు వీడియోలో గెలిపించమని చెప్పించారు. దురదృష్టవశాత్తు నేను అప్పుడు ఓడిపోవడం కూడా జరిగింది. స్వల్ప తేడా ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీలో నేను కొనసాగుతున్నప్పుడు ఎప్పుడైతే జలీల్ ఖాన్ని తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేకి గెలిచిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు జాయిన్ చేసుకున్నప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన చోట వైసీపీ పార్టీ తీసుకున్నప్పుడు ఆయన వాళ్ళని కూర్చోబెట్టి సీట్లు అతను జాయిన్ చేసుకున్నాడు కదా. మరి భారతీయ జనతా పార్టీకి ఎందుకు న్యాయం చేయలేదు ఆయన? మిగతా తెలుగుదేశం ఓడిపోయిన చోట వైసీపీ పార్టీ వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళని సమన్వయం చేశాడు, వాళ్ళతో మాట్లాడాడు, తీసుకున్నాడు. మరి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇక్కడి నుంచి వైసీపీ తీసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి చెప్పక్కర్లేదా? మా నాయకత్వం అడిగితే చెప్పలేదన్నారు. మీరు అడగక్కలేదని అడిగాను నేను. మా నాయకత్వం సరిగ్గా స్పందించలేదు అప్పట్లో. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పని దాదాపు ఇంకా 2.5 ఏళ్ళు పైన ఉండగానే నేను భారతీయ జనతా పార్టీని వీడి వైసీపీలో చేరాను కానీ పోరాటాలు చేస్తున్నాను అన్నాను. అనేక కేసులు పెట్టారు నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అనేక కేసులు పెట్టారు నా మీద. అన్ని కొట్టేశారు. సరే, ఇప్పుడు మీరు మళ్ళీ సెంట్రల్కి పంపించి ఇక్కడ మైనార్టీకి ఇవ్వాలనుకున్నారు.
వెస్ట్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ఎలా గెలిచారు? అదే అర్థం కాని మ్యాటర్. ఇప్పుడు ఆధారాలు ఏమో మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారే, అదేమో అని చెప్పి అనుకోవాలి. బయట ఒక ప్రచారం అయితే జరుగుతోంది మీ ఇక్కడ సర్కిల్లో అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు మంచి పట్టు ఉంటుంది, భవిష్యత్తులో కూడా తన పట్టును కోల్పోకోకుండా ఉండాలి, సెంట్రల్ నుంచి పోటీ చేసిన వెస్ట్ నియోజకవర్గంలో తన పట్టును కోల్పోకోకుండా ఉండాలి అంటే వైసీపీ అభ్యర్థి అక్కడ ఓడిపోవాలి. అందుకు ఆయన పరోక్షంగా తెర వెనక సుజనా చౌదరి గారికి సహకరించారు, అందువల్ల సుజనా చౌదరి గారికి విజయం కూడా సులువైంది అని అంటున్నారు. ఆ విమర్శలకు మీ సమాధానం? సార్ నేను ఒకటే చెప్తాను సార్, ఏ రోజైతే నాకు జనవరి 2వ తారీఖున అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి నా గెలుపు కోసం నేను కష్టపడ్డా తప్ప ఇక్కడ వేరే వ్యక్తి గెలవాలి, వేరే వ్యక్తి ఓడిపోవాలి అని చెప్పి దుర్మార్గంగా ఆలోచించే వ్యక్తిని అయితే కాదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇచ్చింది నచ్చకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేకపోతే నేను అవసరమైతే ఆ రోజే బయటికి రావచ్చు కదా. నేను అక్కడెందుకు పోటీ చేయాలి? నాకు నిజంగా మీరు చెప్పిన అవసరం ఉందనిపించింది, ఇక్కడ మీరు చెప్పిన అవసరం నాకు అనిపించింది అనుకోండి, ఇక్కడ నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎందుకు వెళ్ళాలి, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే విభేదించచ్చుగా. నేను విభేదించలేదు. నేనేమి ఇప్పుడు లీడర్ నమ్మాను, లీడర్ నా కోసం న్యాయం చేస్తాడు అనుకున్నాను, నేను నమ్మకం మీద అక్కడికి వెళ్ళాను అంతే తప్ప ఇక్కడ ఇతను ఓడిపోవాలని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చెప్పలేదా సార్ నాకు ఇక్కడ పక్షం అయితే బాగుంటుంది, నేను గెలవగలుగుతాను, సెంట్రల్లో నా కొత్త నియోజకవర్గం, నేను గెలవలేను ఏమి చెప్పలేదా మీరు ఆయనకు? చెప్పాను. చెప్తే కాదు, కొన్ని సమీకరణల ప్రకారం ఇక్కడ మైనార్టీకి ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు సెంట్రల్లో నువ్వు కూడా గెలుస్తావు, నాది బాధ్యత అంటే నేను చెప్పిన కొత్త నియోజకవర్గం సార్, అది నాకు పరిచయాలు చాలా తక్కువ ఉన్నాయి, అందుకే మళ్ళీ సామాజిక సమీకరణలో కూడా కొంచెం ఇబ్బంది అయితే పరిస్థితి ఉందని కూడా చెప్పా ఆయనకి. లేదు నువ్వు గెలుస్తావు, నువ్వు సర్వే చేసావు, మేము గెలుస్తావు, నువ్వు నా మాట నమ్ము వెళ్ళు అన్నప్పుడు లీడర్ నమ్మి వెళ్ళాను అంతే. నేను అక్కడికి లీడర్ నమ్మి వెళ్ళాను, నేను కష్టమైతే పడ్డాను, ఇంకా గెలుపు ఓటములు మన చేతుల్లో లేని పరిస్థితులు. అదే కనుక నేను వెస్ట్ నియోజకవర్గంలో ఓడిపోయి ఉంటే కనుక నా తప్పు అయ్యేది అది, ఎందుకంటే నా పాలన మీద కానీ పరిపాలన మీద అయ్యేది. అది కొత్త నియోజకవర్గం, నేను కొత్తగా వెళ్ళాను, నా కష్టం నేను పడ్డాను, కానీ దేవుడు నాకు సహకరించలేదు. జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి మీరు తప్పించి సామాన్య ఉదయభాను గారికి ఇవ్వాలనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మంచి సార్. ఇప్పుడు సార్ ఒకటి నేను చెప్పాక ప్రస్తుతానికి కొద్ది రోజులు రాజకీయాలకి, ఎందుకంటే 15 ఏళ్ళు చేసి అలసిపోయి ఉన్న ఇబ్బంది లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మంచిదని అని భావిస్తాను నేను. 2009లో ప్రజారాజ్యం, 14లో బీజేపీ, 19లో వైసీపీ, 24లో మళ్ళీ వైసీపీ, 29 నుంచి కూడా వైసీపీనే ఏమన్నా మళ్ళీ 100%. దానికి ఏం డౌట్ ఎందుకుంటారు మనకి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.